హాయ్ హలో అందరికీ సామాజిక ఉద్యమాభివందనాలు. మరి మన యూట్యూబ్ ఛానల్లో రకరకాల జిల్లాల్లోంచి బాధితులు, పీడితులు దైవాన్ని నమ్మి, ఆయా మతాలను విశ్వసించి, మంత్రతంత్రాలను నమ్మి, మూఢనమ్మకాల వల్ల డబ్బులు కోల్పోయిన వాళ్ళు, సమయాన్ని కోల్పోయిన వాళ్ళు, అలాగే ఎన్నో రకాల ఒత్తిడులను ఎదుర్కొన్న వాళ్ళు మనకి ఫోన్ చేస్తున్నారు. అలా ఒక్కొక్కరిని ఫోన్ చేపిస్తూ వాళ్ళ వీడియోలన్నిటిని కూడా రికార్డ్ చేసి సమాజం ముందు చర్చకు పెడుతున్నాం. ఈ క్రమంలో ఇప్పుడే ఒక ఫోన్ కాల్ వచ్చింది. వయసు చాలా పెద్ద వయసు. తాను పాస్టర్గా పనిచేశారు. మరి పాస్టర్ గారు ఫోన్ చేశారు. ఆయన ఏం చెబుతారో మనం ఇప్పుడు విందాం. మీరే చూస్తూ ఉండండి, గమనిస్తూ ఉండండి. నేను చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు, వాళ్ళు చెప్పింది నమ్మాల్సిన అవసరం లేదు. ఆలోచిస్తూ పోండి. కాస్త ఖాళీ సమయం ఉన్నప్పుడు మనం మన ఛానల్లో పెట్టినటువంటి వీడియోలని మీరు పరిశీలించండి. మీ ఖాళీ సమయాన్ని కాస్త ఈ లోకం పోకడ పరిశీలించడానికి కేటాయించండి డియర్ ఫ్రెండ్స్. మరి మన ఫోన్ నెంబర్ ఇచ్చాం, తను కాల్ చేస్తున్నాడు. హలో అండి. తమ్ముడు రూమ్లోకి బ్రదర్, నేను రూమ్లోకి వచ్చాను. మీరు మాట్లాడేదంతా చక్కగా రికార్డ్ చేయడానికి అనుకూల ప్రదేశంలో కూర్చొని ఉన్నాను. చెప్పండి అన్నగారు, మీ పేరేమిటి? నా పేరు చెరసాని యేసుదాసు. చెరసాని అంటే ఇంటి పేరు. ఓకే ఓకే, ఈ పేరుతో ప్రముఖులు ఉన్నట్టున్నారు. చాలా మంది ఉన్నారు విజయవాడ, గుంటూరు. అవునవునవును. చలసాని ప్రసాద్ గారు కూడా ఉంటారు ఒక ఆయన. చాలా మంచి గొప్ప కలం, గొప్ప రచయితలు ఉన్నారు. అంటే అన్ని కులాల్లో ఉంటారు. ఇంటి పేరు అనేవి అన్ని కులాల్లో ఉన్నాయి. అవునవును. అయితే మీరు యేసు దాసు. యేసు దాసు అంటే యేసు ప్రభువు యొక్క సేవకుడు అనొచ్చా? దాసులు అంటే బానిసలు అని అర్థం. బానిసలు, స్లావరీస్. స్లావరీస్. యేసు యొక్క స్లావరీయా మీరు? అవునవును, అలా పెట్టారు మా నాన్నగారు. ఓకే, అయ్యో పర్వాలేదులే. ఎవరి ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోవచ్చు. మొన్న నేను ఒక వీడియో చేశా. అయ్యా, మా వాళ్ళు మతాన్ని మారి వస్తే అక్కడ కూడా విలువలేని పేర్లు పెడుతున్నారు అని. యేసుదాసు అలా ఏం పని చేస్తుంటారు మీరు? నేను ఫస్ట్ లో మా నాన్నగారు మంచి డ్రింకర్ తమ్ముడు, తాగుబోతు. అదేదో పెద్ద క్వాలిటీ లాగా చెప్తున్నారు. మంచి డ్రింకర్ అంటే దాదాపు ఉన్న పొలం అంతా కాగొట్టి ఇంటికి పెద్ద అంటే 3 అన్నదమ్ములం మేము. ఇక భారం అంతా నా మీద పడి అట్లా కొద్ది కొద్దిగా చదువుకుంటూ మేము ఇటుకల పనుల వలన జీవించేవారు. ఇటుకలు నిర్మాణం తయారు చేస్తూ ఉంటాం. ఓకే, యేసుదాసు అన్న ఇటుకల నిర్మాణ కార్మికుడు. దాదాపు ఒక 25 సంవత్సరాలు మా జీవితం అంతా గుంటూరు జిల్లా చిలకలూరుపేటలో పురుషోత్తమ పట్నం అని అక్కడ ఇటుకలు తయారు ఉండేది. అక్కడ చిలకలూరుపేట దగ్గర రెండు కలిసి ఉంటాయి. ఒక రోడ్డు అడ్డం ఉంటుంది, హైవే, నేషనల్ హైవే 5. ఇప్పుడు 16 అయింది ఆ రోడ్డు. అవునవునవును. చెన్నై ఎక్స్ప్రెస్ వే అయింది ఇప్పుడు. సో 25 ఏళ్ళు పనిచేస్తారంటే మీ వయసు ఎంత ఉంటుందన్నా? 73 సంవత్సరాలు ఇప్పుడు నాది. 73. అమ్మో, మీరు చాలా పెద్దవాళ్ళు. మాకు 74లో అక్కడే చిలకలూరుపేటలోనే నా వివాహం అయింది. 1974లో మీ వివాహం చిలకలూరుపేటలో అయ్యింది. జనవరి 25న. మా అక్కడ ఉండకూడదు, టౌన్ కదా అని చెప్పి మా విలేజ్ వచ్చేసాం. మా శివరాంపురం, ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం. శివరాంపురం, తాళ్ళూరు మండలమా? ప్రకాశం జిల్లా తాళ్ళూరు మండలం, శివరామపురం ఇది. 73 ఏళ్ల చెలసాని యేసుదాసు గారు నాకు ఇప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. ఎరసాని. ఓ, ఎరసాని. ఓకే బాబాయ్, మీరు మాకు బాబాయే. బాబాయ్ని. మీ పిల్లలు మాకంటే పెద్దవాళ్ళు ఉంటారు. నా పెద్ద అబ్బాయికి 48 సంవత్సరాలు. అంటే వాటి డేట్ ఆఫ్ బర్త్ 1977 ఏప్రిల్ 15. ఓకే ఓకే. మరి మీ నెల్లూరు జిల్లాలో
చాలా మంది భవన నిర్మాణం అంటే బేల్దారులే ఉంటారు కదా, మేస్త్రీలే. ఇక్కడ మన ప్రకాశం జిల్లా, మా జిల్లాలో ఎక్కువ, నెల్లూరు జిల్లా కాదు, ప్రకాశంలో ఎక్కువ. మా జిల్లా నుంచి, మా శివరాంపురం నుంచి ఇటు ఎస్సీలు గాని బీసీలు గాని కరీంనగర్ లో ఎక్కువ ఉంటారు. అక్కడ హైదరాబాదు, కరీంనగర్. అవును, మీరు హైదరాబాదును నిర్మించిన నిర్మాతలలో మీరొకరు. అవునవును. అటు కార్మికులలో పాలమూరు జిల్లా వాళ్ళు ఉంటారు. ఇక ఇటు మేస్త్రీలలో ప్రకాశం జిల్లా, ఒంగోలు వాళ్ళు. ఒంగోలు అంటారు, డైరెక్ట్ ఒంగోలు జిల్లా అంటారు. అంటే మామూలు ప్రకాశం అంటారు, ఒంగోలు హెడ్ క్వార్టర్, అది జిల్లా హెడ్ క్వార్టర్. సో మీరు నా నంబరు మొదటిసారి కదా ఫోన్ చేయటం మీరు? నేను ఇదివరకు చేశాను అయ్యా. అప్పుడు నేను ఎత్తలేదా మరి? అప్పుడు ఎత్తి మాట్లాడారు, తర్వాత మళ్ళా నాకు సమయం దొరకలేదు. పోతే వీడియోలు మీవి, పెనుమత సుబ్బరాజు గారివి. సుబ్బరాజు మాస్టారు క్రైస్తవం మీద పరిశోధన చేసిన వ్యక్తి. ఎక్కువ మొత్తం వివరించాడు, నేను అవి రాసి పెట్టుకున్నాను. ఆయన చాలా పుస్తకాలు చదివాడు, రాశాడు. బైబుల్ ఉన్నది చెప్పేశాడు. అవునవును. మరి చెప్పండి యేసుదాసు బాబాయ్, మీరు అంటే మీరు యేసుదాసు అంటే ఇక మీరు క్రైస్తవులని క్లియర్గా అర్థం అవుతుంది. పూర్తి ఎలా అంటే నేను 1982లో బాప్తిసం తీసుకున్నాను. 82లో మేము పుట్టినప్పుడు 82లో తీసుకుంటే ఈ క్రైస్తవంలో శాఖలుగా కొన్ని వేల డినామినేషన్స్ ఉంటాయి, మత శాఖలు అంటారు. వాటిల్లో ముఖ్యమైనది చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది వీళ్ళు గట్టిగా విశ్వసించి బోధించి అందరిని ఎదుర్కొనే సత్తా మాదేనా అని వీళ్ళు అంటారు. క్రీస్తు సంఘం చర్చ్ ఆఫ్ క్రైస్ట్. చర్చ్ ఆఫ్ క్రైస్ట్, యేసుక్రీస్తు సంఘము. అంటే వీళ్ళు పెంతెకోస్తు కాదు, హెబ్రియల్ కాదు, చాలా ఉన్నాయి. 40,000 పైసలకు డినామినేషన్స్ ప్రపంచం మొత్తం మీద. మళ్ళొక్కసారి చెప్పండి. ఈ చర్చ్ ఆఫ్ క్రైస్ట్ అనేది బైబుల్లో ఉన్న సంఘమే అంటారు వీళ్ళు. అయితే ఇందులో 42,000 శాఖలు ఉన్నాయా క్రైస్తవ? 42,000 పైసలకు మత శాఖలుగా ఉంది ఇప్పుడు ప్రపంచం భూ రౌండ్ లో ఉన్నటువంటి క్రైస్తవం. మీకు ఇప్పుడు 73 కదా, మీరు 1982 అంటే 43-44 సంవత్సరాల క్రితం మీరు బాప్తిజం తీసుకున్నారు. అవునవును. ఇన్ని సంవత్సరాలుగా మీరు చూసిన కొన్ని శాఖల పేర్లు చెప్పండి. నాకు తెలిసినవైతే బాప్టిస్ట్ ఒకటి, లూథరన్ చర్చీలు, పోతే రోమన్ పెంతెకోస్తు, రోమన్ క్యాథలిక్ అంటే ఆర్సిఎం అంటారు, అది ఆర్సిఎం. పోతే పెంతెకోస్తు, సిలోను పెంతెకోస్తు, బ్రెదరిన్, రైట్ బ్రెదరిన్. ఇది ఆ బ్రదర్లోనే ఒక 10 శాఖలుగా ఎదిరిపడ్డారు వాళ్ళ ఆదాయం కొరకు, బిజినెస్ అయింది అన్నమాట. పోతే భక్త సింగ్ సహవాసం, అంటారు, హెబ్రోను సహవాసం అంటారు, అది భక్త సింగ్ ఏర్పాటు చేసింది. పోతే దేవదాస్ అయ్య గారు స్థాపించిన బైబిల్ మిషన్ సంఘము. ఓకే. ఇంకా పోతే ఇక యేసన్న స్థాపించిన హోసన్నా మినిస్ట్రీ ఇది ఎక్కువైపోయింది, మన తెలంగాణలో కూడా ఉంది. ఓకే, హోసన్నా మినిస్ట్రీ. పోతే హల్లెలూయా సంఘము, ఆ పదానికి కూడా ఒక సంఘం ఉంది. తెలుగు బాప్టిస్ట్ చర్చి అనేది ఉంటుంది, తెలుగు బాప్టిస్ట్ చర్చి. సతీష్ కుమార్ గారు ఏర్పాటు చేసిన కల్వరి టెంపుల్ అనేది కూడా ఒక సంఘం ఉంది. అదంతా 2 రాష్ట్రాల్లో భారీగా విస్తరించింది ఆయన చర్చిస్ మొత్తం. ఇలా గుర్తుండే వరకు ఇంకా బ్రదర్ అనిల్ కుమార్ది వేరేనా? చాలా చెప్పేవచ్చేనా మీకు? బ్రదర్ అనిల్ కుమార్ది వేరే ఉందా?
ఆయనది కూడా వేరే. అంటే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యేసు ప్రభు అనే డిస్పోజల్ గ్లాస్ ని అడ్డం పెట్టుకొని వాళ్ళు బిజినెస్ కొరకు శాఖోపశాఖలుగా అవి మన ఆంధ్ర తెలంగాణ చాలా శాఖలు ఉన్నాయి. మరి కేఏ పాల్ గారిది ఏంటిది? ఉంది, ఏసు పిలుస్తున్నాడు ఏదో ఉంది, పాల్ గారు పీస్ మిషన్ అంటాడు. తర్వాత పిడి సుందర్రావు గారిది బ్రదర్ శాంతి పార్టీ పెట్టి పిచ్చోడు అయ్యాడు. అయ్యో, మనం అట్లా అనొద్దులే, పిచ్చోడు అని ఎందుకు అనాలి? మరి అంతేగా మరి. ఇప్పుడు ఆయన చేసిన పొరపాటు అంటే గబ్బు పట్టించారు అయ్యా. అయ్యా అంటున్నారు, మీరు కొంతకాలం పాస్టర్ గా చేసి రాయింది. బిల్డింగ్ కూడా ఉంది మాకు. దాదాపు ఒక 50 చర్చి బిల్డింగ్లు నేను సంస్థల ద్వారా వచ్చే వాళ్ళ ద్వారా కట్టించాను ఆయా ప్రాంతాల్లో. మీకు ఆల్రెడీ ఒక చర్చి ఉంది, మీరు పాస్టరు, మీకు బిల్డింగ్ కూడా ఉంది, చర్చి బిల్డింగ్ ఉంది. పోతే చాలా మంది నన్ను ఎంటాడిన వాళ్ళందరికీ చర్చి బిల్డింగ్స్ ఏర్పాటు చేశాను, వాళ్ళకి సువార్త చెప్పాను. ఓ, మీ కింద 50 బిల్డింగులు ఉన్నాయి. పెద్ద వ్యవస్థ, మంచి వ్యవస్థ. అమ్మా, మీరు అసలు నా నంబర్ మీకు ఎట్లా దొరికింది? మీరు నాతో ఎందుకు కనెక్ట్ అయ్యిండు? నేను యూట్యూబ్ చూస్తా ఉంటాను కదా. మొన్న మార్కపూర్ వచ్చిన తర్వాత ఆ వీడియో చూసిన తర్వాత మీ నెంబర్ మరలా కష్టపడి యూట్యూబ్ నెతికి మరీ పట్టుకున్నా. అంటే నేను మిమ్మల్ని పర్సనల్ గా కలిసే దానికి మీటింగ్లకి ఎక్కడెక్కడ వేస్తారనేది ఆలోచన చేస్తున్నా. ఫోన్ చేసి కనుక్కున్నాము. అయితే ఒక వారం దినాలు మా మిస్సెస్ స్కూల్ టీచర్ సెలవు పెట్టి రాయలసీమలో అడుగు పెట్టామన్నమాట. కర్నూలు, అనంతపురము, చిత్తూరు, కడప 4 జిల్లాలు ప్లస్ ఇంకా వాటిలో 2 నంద్యాల, అన్నమయ్య జిల్లా, అటు సత్యసాయి జిల్లా, తిరుపతి కూడా వచ్చారు. తిరుపతి కూడా వచ్చాను. అక్కడ 4 చోట్ల ఆగాము. అది పాకాలలో ఆగాము, తర్వాత కపిలతీర్థము, తిరుపతి, తర్వాత రేణిగుంట, తర్వాత ఈ నెల్లూరు నుంచి వెంకటగిరి ఇందులో కలిసింది కదా, ఆ నెల్లూరు జిల్లా వెంకటగిరిని అక్కడ కలిసాము. అక్కడ నుంచి మళ్ళీ నేను మార్కాపురం వచ్చాను అనమాట. నంద్యాలకు వచ్చి నంద్యాల నుంచి వెళ్తూ మార్కాపురం మీదుగా మాచర్ల మీదుగా మళ్ళీ నేను ఇక్కడ పిడుగురాళ్ళ మళ్ళీ నాగార్జున సాగర్కి వచ్చా. అయితే మీరు ఇక మార్కాపురం బైరి నరేష్ వచ్చాడు అనగానే ఆ వీడియో చూసి మళ్ళీ నా నంబర్ వెతికారు. తీసుకున్నాను మళ్ళీ యూట్యూబ్ లో చూసుకొని బుక్లు రాసి పెట్టుకుని మళ్ళీ నా సెల్ లో ఫీడ్ చేసుకున్నాను. మరి మీ నంబర్ నా ఫోన్ లో ఫీడ్ అయ్యలేదు గతంలో ఫోన్ చేస్తే? లాస్ట్ ఇయర్ అనుకుంటాను, చాలా టైం తీసుకున్నాను అన్నమాట. ఇక మీరు యేసు ప్రభు భక్తుని అనగానే నేను ఏదో అట్లా నామమాత్రంగా మాట్లాడి కట్ చేసి ఉంటాను. ఎందుకంటే యేసు ప్రభు నమ్మే వాళ్ళు అంటే తప్పుగా అనుకోద్ది, వీడియో ఈ ఆడియో ఇన్నోళ్ళు ఎంత బాధపడతారో కానీ పడని నాకేంది, కానీ వాళ్ళు తప్పది. ఎందుకంటే అది ఒక బిజినెస్ లాగా తయారై మరి భయంకరంగా ఈ మైకులు పెట్టి నిద్రలు కూడా పోనైతే ఉన్నాయి. మా పాదం అయితే ఒక 6-7 చర్చిలు ఉన్నాయి. ఇప్పుడు హిందూ మతంలో ఉన్న వాళ్ళు అందులో కొద్దిమంది బ్రాహ్మణ క్షత్రియులో వైశ్యులో లేదా ఆ పూజా విధానంతో దేవుడు దైవ సేవలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా కరుడుగట్టిన భక్తితో ఉంటారు. మిగతా వాళ్ళందరూ రెడ్డి, వెలమ, కమ్మకాపు, ముదిరాజు, మున్నూరు కాపు, పద్మశాలి, యాదవ్, ఈ గౌడు వీళ్ళంతా కూడా వాళ్ళ పనే దైవంగా ఉంటారు. వీళ్ళు వాళ్ళ కులాలకు చిన్న దేవత ఉంటుంది. ఆ దేవతకు ఈ వేదాలలో మహాభారత రామాయణాలు ఎక్కడ స్థానం ఉండదు. వాళ్ళు హాయిగా వాళ్ళ వృత్తినే దైవంగా భావిస్తారు, అందరితో కలిసిపోయి బతుకుతారు. వీళ్ళు దేవుళ్ళ గురించి అని చెప్పినప్పుడు లాజిక్ ఉంటే కరెక్ట్గా అరే ఇది లాజిక్ కరెక్టే కదా అని కనెక్ట్ అవుతారు. కానీ యేసు ప్రభు నమ్మిన వాళ్ళు సచ్చినా కనెక్ట్ గారు. వాళ్ళు నేను కొన్ని వేల స్కూళ్ళకి కాలేజీలకి వెళ్ళిన లక్షల మందిని ప్రత్యక్షంగా కలిసిన నేను. మీరు నా ఫేస్బుక్ 14 ఏళ్ళ నుంచి ఉంటుంది, ఫేస్బుక్లో చూస్తే అందరూ అక్కడున్న పిల్లలందరూ, ఎందుకంటే గవర్నమెంట్ స్కూలు హాస్టళ్ళల్లో
ఈ బ్రాహ్మణ క్షత్రియులు ఏమి ఉండరు, కమ్మకాపోలు కూడా చౌదరీలు కూడా ఉండరు, బీసీలే ఉంటారు లేదా ఎస్సీలు ఉంటారు. వీళ్ళంతా మనం చెప్పిన విషయాలన్నీ బాబాసాహెబ్ ఏం చెప్పిండు, బుద్ధుడు, పూలే పెరియార్, అంబేద్కర్లు ఏం చెప్పిన అనేది చెప్తా ఉంటే కొంతవరకు మీరు చెప్పింది కరెక్టే సార్, కరెక్టే అన్నా అంటారు. కానీ ఇందులో ఎవరైనా క్రైస్తవ బిలీవర్స్ బాప్తిజం తీసుకున్న వాళ్ళు ఉంటారు కదా, ఇంకా వాళ్ళు అది కాదు దేవుడు లేడంటే వాళ్ళు బుద్ధిహీనులు అవుతారు, బుద్ధిహీనులే దేవుడు లేడని అంటారు. అది దావీదు చెప్పిన ఫస్ట్ సువార్త మత్తయి సువార్త అనుకుంటది, కీర్తన గ్రంథంలో ఫస్ట్ కీర్తన అది. ఫస్ట్ డైలాగే ఇంకా దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయమున ఉందో అనుకొందురు. అది 14 అనుకుంటా, బైబిల్లో 14 కీర్తన అనుకుంటా. అవును 14. అయితే ఆడ ఇంకా ఇప్పుడు ఒక్క సైతాన్ ఉంటుంది క్రైస్తవులకు, ఈ క్రైస్తవం విడిచిపెడితే 10 మంది సైతాన్లు ఉంటారని కూడా చెప్తారు. 10 దయ్యముల చేత పీడించబడుతురు. అట్లా ఏ స్కూలు కాలేజీ ఏ మీటింగ్ అయినా అమ్మలక్కలతో మాట్లాడినా కూడా క్రైస్తవులు ఆ దేవుడు లేడు అనే పదాన్ని వినడానికి కూడా ఇష్టపడరు. అలాంటిది ఇక మీరు నాకు గతంలో ఫోన్ చేసి నేను పలానా యేసు దాసు అనగానే ఇక ఇక ఈ దాసుతో మనకి బానిసతో వినేటోడు అయితే మార్చవచ్చు, కానీ ఆల్రెడీ నేసుభక్తుడు. అయితే మీరు 82లో బాప్తిజం తీసుకున్నా అన్నారు కదా, అంతకుముందు మీరు క్రైస్తవులు కాదా? అంతకుముందు మీ పేరేం పేరు? అదే పేరు. మా నాన్న పేరు కోటయ్య, మా అమ్మ పేరు రాగమ్మ, మా నాన్నమ్మ పేరు కోటమ్మ. ఇట్లా వాళ్ళు మా తాత క్రైస్తవుడు కాదు, హిందూ, గంగమ్మను కొలుస్తారు వాళ్ళు. తర్వాత అంటే మా తాత మా పూర్వీకులు మోటార్ రెడ్డిస్ నుంచి కన్వర్ట్ అయ్యి ఎస్సీల మాదిగ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుని గంధశెట్టి నుంచి మా ఈ జిల్లాకు వచ్చినట్లుగా పూర్వ సమాచారాలు, హిస్టరీ. అంటే మీ తాతలోనే ఉంది కులాంతర పెళ్లి. మాకు ఇప్పుడు మా ఇంట్లో కూడా మా 4వ అబ్బాయి సోదరి అమ్మాయిని చేసుకున్నాం. అబ్బాయి MBA లాస్ట్ అబ్బాయి, 4వ అబ్బాయి. మాకు మా ఇళ్ళ కులాంతర వివాహాలు ఉన్నాయి మాకు. ఓకే, మంచిది, అదొక అభినందనీయమైన అంశం. పోతే మనకి నేను నా బోధల్లో కూడా నేను ఈ క్రిస్టియానిటీలో ఉన్నటువంటి ఈ మూఢత్వాన్ని, ఈ స్వస్థతలు, అద్భుతాలు ఇవి లేవు అని కూడా ఈ బైబిల్ నుంచి నిరూపించి మా చర్చి నుంచి 4:30 నుంచి 5:30 గంట సేపు నా ప్రసంగం ఉంటుంది. అది 3 సంవత్సరాలు ఆపేసాను. ఏంటంటే ఈ గోళ, ఈ ఊరంతా గోళ, ఇవన్నీ చర్చిస్ గోళ అవుతుంటే ఊళ్ళో వాళ్ళు నన్ను అడిగారు, ఏం పాస్టర్ గారు ఇట్లా గోళ అవుతుందంటే తీసేసే. ఇప్పుడు మీరు చర్చిలో గంట బోధించడం ఆపేశారా? ఆపేసాను. మైకు తీసేసారా? ఎవరి సండే మైకు తీసేసారా లేకపోతే ఆపేసాను? అసలు ప్రసంగం స్టాప్ చేశాను. వామ్మో, మీరు చాలా తీవ్రవాదే. అయిపోయింది కథం. అయ్యయ్యో, అయితే నేను మంచి పర్సన్. మామూలుగా ఎక్కడన్నా పొలిమేరల మీద కొబ్బరికాయలు, నిమ్మకాయలు వేస్తా ఉంటారు. అప్పటికప్పుడు మర్చి పడకుండా అది తెచ్చుకుంటా నేను. అయ్యో, అది దేవుడికి సైతానికి పెట్టింది కదా. నేను శుభ్రంగా తినేస్తాను, అందరూ ఆచిపోతా ఉంటారు. కాదు, మీరు దేవుడికి పెట్టిన ప్రసాదమే క్రైస్తవులు తినరు. మీరు ఏకంగా కృష్ణ ఆలయం ప్రతిష్టకి నేను వెళ్ళి భోజనం చేస్తుంటే పాస్టర్ గారు భోజనం చేస్తున్నారు అంటే, మీరు మర్యాద పూర్వకంగా వండి మాకు ఇచ్చారు కాబట్టి హాయిగా తింటాను, నేనేం చచ్చిపోను. మరి కొంతమంది పాస్టర్లు తినరు కదంటే వాళ్ళు ఏమో నాకు తెలియదు, నేను తినేస్తాను. మీరు పిలిచారు కదా గౌరవంగా, తినేస్తాను. అట్లే నిమ్మకాయలు గాని, ఎంటుకలు గాని, మన మిరపకాయలు గాని ఇవన్నీ తెచ్చుకుంటే ఇంటికి సొమ్ము కదా. డబ్బు వ్యర్థంగా వాళ్ళు మూర్ఖులే పారేశారు. మనం ఎందుకు వ్యర్థం చేయాలి? అవును, ప్రకృతి మనకి భూమి మనకి అందించినట్టు మనం తినడానికి ఇచ్చిన పదార్థాలు వ్యర్థం చేయటం అవుతుంది. అది మొన్న ఈ మధ్య ప్రవీణ్ పగడాల అని ఒక ఆయన చనిపోయారంట. అవునవును. ఆయన అంతకు ముందు నాకు ఆయన గురించి పెద్దగా తెలియదు, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన మాట్లాడిన విషయాలు అంటే ఆయన యేసుక్రీస్తును దేవుడిగా అంగీకరిస్తూనే
మూఢనమ్మకాలని చాలా వరకు ఖండించేవాడు. చేశాడు. అయితే మరి ఇప్పుడు మీరు బాప్తిజం 1982లో తీసుకున్నారు కదా, మీ నాన్నగారు బాప్తిజం తీసుకున్నారా? మొత్తం ఇంకా మా కుటుంబంలోకి ఎవరు లేరు, అందరికి ఇచ్చేసాం బాప్తిసాలు. అంటే ఏంటి అసలు బాప్తిజం ఇవ్వడం తీసుకోవడం అనే ప్రక్రియ ఏంటి? బాప్తిజం అంటే ఇప్పుడు ఆయన యేసు ప్రభు దేవుడని, దేవుని కుమారుడని, మనం పాపులమని, ఈ పాపాలు పోవాలంటే ఆయన రక్తంతో కడగబడాలని బైబిల్. అప్పుడు ఆయన మరణ సమాధి పునరుద్ధానాలకి సాదృశ్యమైనటువంటి ఆ సన్నివేశమే ఈ మానవుడు పాపాలు ఒప్పుకున్న తర్వాత, యేసు ప్రభు దేవుని కుమారుని ఒప్పుకున్న తర్వాత నోటితోటి ఈ సేవకుడు, ఈ పాస్టర్ అనే వ్యక్తి నీళ్ళకి వెళ్ళినప్పుడు యేసు ప్రభు దేవుని కుమారుడని నువ్వు నమ్ముతున్నావు అన్నప్పుడు, ఆ యేసు ప్రభు దేవుని కుమారుడని నేను నమ్ముతున్నాను అన్నప్పుడు అతను ఏం చేస్తాడంటే, నువ్వు ఒప్పుకోని బట్టి నీకు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామంలో పాప క్షమాపణ నిమిత్తము బాప్తిస్మం ఇస్తానని చెప్పి ఆ నీళ్ళ ముంచి లేపుతాడు. దీని అర్థం ఏంటంటే, యేసు ప్రభు పంపబడి సమాధి చేయబడి తిరిగి లేచి పరిశుద్ధుడిగా లేచినట్లుగా ఈ వ్యక్తి కూడా క్రీస్తును ధరించుకొని క్రైస్తవుడు అనే దాన్ని ధరించుకుంటాడు. అప్పుడు పరిశుద్ధాత్మ వరము అతనికి వస్తుందనేది ఈ క్రైస్తవ నమ్మకం, మన బైబిల్ చెప్పిన రీతిగా. ఇప్పుడు అలా నీళ్ళల్లో మునగకుండా ఉండే వాళ్ళని బాప్తిజం తీసుకొని క్రైస్తవులు అంటారా? వాళ్ళని క్రైస్తవులు అంటారు అసలు. అయ్యో, ఇప్పుడు మరి చాలా మంది క్రైస్తవులు నేను ఇంకా బాప్తిజం తీసుకోలేదు, నాకు కృప కలగలేదు అంటారు కదా. అది క్రైస్తవం కాదని ఈ బైబిల్ అంటుంది అన్నమాట. బైబిల్ ప్రకారంగా వాళ్ళు క్రైస్తవులు కాదు, మామూలు ప్రజలైన కానీ ఆ బాప్తిజం తీసుకునే క్రైస్తవుడని బైబిల్ అంటది. అంటే ఇప్పుడు దీనికి ఇప్పుడు అన్నోన్ పర్సన్ నాలాంటి వాడు కూడా తీసుకెళ్ళి ఈ మాటలు అనిపించి నీళ్ళ ముంచి లేపితే బాప్తిజం వచ్చినట్టేనా? లేదు లేదు లేదు, వాళ్ళు ఈ చనిపోయిన దాకా కూడా ఇంకా పాపాలు చేయకూడదట. అంటే ఇప్పుడు ఈ ఎలిజిబిలిటీ అనేది ఒక పాస్టర్కే ఉంటుందా అని వాళ్ళ నమ్మకం, కానీ నేను ఒప్పుకోను దానికి. ఇప్పుడు నేను ఒక బుద్ధిస్ట్ మాంక్ దగ్గరికి వెళ్తే ఆయన కూడా ఇదే చెప్పాడు, మీరు ఖచ్చితంగా ఒక మాంక్ దగ్గరికి, ఒక బుద్ధిస్ట్ బంతీజీ దగ్గరికి వచ్చి మీరు వేడుకొని తెల్ల బట్టలు వేసుకొని వేడుకుంటే 3 సార్లు ఆయన మీకు ఇస్తాడు బౌద్ధము అని అన్నాడు. అయితే మరి ఆయనకు పాలి భాషలు ఇస్తారు కదా, ఆయనకు నా తెలుగే అర్థం కాదు కదా, నేను అవి చదివితే మళ్ళీ ఆయనే చదివితే ఈ ఆ క్షణం నుంచి మారినట్టు ఎట్లా అయింది అని నేను అడిగిన. అడిగితే లేదండి, మీరు ఇట్లా వంకర టింకరగా అడిగితే మేము సమాధానం చెప్పలేము, నేను చెప్పింది వినాలి. ఒక స్వామీజీ గారి దగ్గర కూడా మీరు వాదించారు, ఏదో నది దగ్గర వాది దగ్గర మీరు, అతను ఏదో గట్టిగానే మిమ్మల్ని అడిగాడు. ఇక నేను నాకు ఆడ వాతావరణం మంచి అనిపించక ఇక ఆయన ఏది చెప్తుంది రైట్, ఆయన భూమి లోపలికి వెళ్ళి కాశీకి 100 సార్లు పోయొచ్చిన అన్నాడు. ఇక ఆ పదం అనుడితోటే జేబులో చేయి పెట్టుకుని నాకు గుర్రాలేవి అన్నట్టుగా ఇక ఆయన ఏది చెప్తుంది సరే అలాగే అండి, ఓకే వెరీ గుడ్. ఇక ఆయన నన్ను కొన్ని నీ పిహెచ్డి గురించి కూడా అడుగుతున్నా అని అడగాలనుకున్నాడు. ఇక మనము ఆ స్వామీజీతో ఎందుకు మనకు గొడవ అని చెప్పేసి ఇక మంచి అబ్బో ఆయన మూర్ఖుడు కూడా అనొద్దు, చాలా జ్ఞానవంతుడు ఆయన కూడా. అంటే ఎంత జ్ఞానం లేకపోతే 10,000 ఎకరాల భూమి వైజాగ్ లో ఉంటది ఆయనకి. నమ్ముతారుగా ఇప్పుడు నేను అంటాను, అంటే మోసం చేయడం కూడా తెలివే అంటాను. అది తెలివే అని అంటుంది. అందుకని అంత ఆస్తి ఇప్పుడు ఈరోజు సతీష్ కుమార్ అన్నాడు, అయ్యా తమ్ముడు మరి యేసు ప్రభువుని అడ్డం పెట్టుకుని ఆయన పొలమే లేదు, ఆయన దుక్కుదం లేదు, మరుపే లేదు, మాగాని ఆయన కాళ్ళతో తొక్కలేదు, వరి నాటలేదు. ఈ రోజు కోట్లకు అధిపతి అతనే వెంటనే బాడీ గార్డులు ఉంటున్నారంటే ఈ లోకంలో ఉన్నటువంటి మూడులందరినీ మూఢత్వంతో నింపబడి భక్తి ముసుగులో సంపాదన ఉందా లేదా? ఇప్పుడు మీరు అట్లా అంటారు, ఒక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు వెళ్ళి వాళ్ళ డిసిప్లిన్, వాళ్ళ వ్యవస్థను చూసి మెచ్చుకొని వచ్చిళ్ళు. తర్వాత అంతకుముందు ఒకసారి కేటీఆర్ గారు వెళ్ళొచ్చిళ్ళు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు, బహుశా ఆయన వెళ్ళడు కావచ్చు, ఆయన అనిల్ కుమార్ బ్రదర్ కదా,
వీళ్ళు చాలా మంది వెళ్ళి అసలు అక్కడ డిసిప్లిన్ సూపర్ ఉంటుంది, చాలా మందికి పెన్షన్స్ ఇస్తారు, చాలా మందికి చదువులు చెప్పిస్తారు, స్కాలర్షిప్లు ఇస్తారని చెప్తారు. మేము డబ్బు ఇప్పుడు మనం ఎట్ట జిఎస్టీ మనం పన్నులు ఎట్ట ప్రభుత్వానికి ఇస్తున్నాం అట్నే ఆయన జనాన్ని తన సొంత రాజ్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు కదా. సొంత రాజ్యం అంటే అదే దేవుని రాజ్యం అనేది వంక పెట్టి 10,000 20,000 తన ఫోటో తీసుకుంటే ఇప్పుడు అప్పట్లో 20,000 అన్నది ఇప్పుడు 50,000 తీసుకుంటారు తన సరసన ఎవరైనా ఫోటో కావాలంటే. అవునా? యేసు ప్రభు అంత ఎంత ఉందో అంతకన్నా పిచ్చున్నట్టుంది అప్పుడు. యేసు ప్రభు నాటకాలు ఏం చేసి మనకు తెలియదు. అయ్యో, ఇంత ముందు ఈ సచిదానందం పరబ్రహ్మం పరమాత్మ పరిశుద్ధం ఏదో వాక్యం ఉండేది, ఆ అమ్మ భగవతి భగవాన్ అని ఉండేటోళ్ళు. వీళ్ళను కూడా షేక్ హ్యాండ్ ఇస్తే, కౌగిలించుకుంటే, ఆ ఏకాంత సేవ చేసుకుంటే ప్రత్యేక పైసలు ఉండేటి. ఇలా సతీష్ కుమార్ కూడా అంతేను. పోతే ఇప్పుడు ఈ క్రైస్తవ మత శాఖల్లో కూడా వీళ్ళు దేవుళ్ళు తమ్ముడు కాదన్నా. యేసుదాస్ అన్న బాబాయ్ అంట, నువ్వు నన్ను బాబు అని చెప్పు. ఇప్పుడు మీరు ఇట్లా చెప్తే మీ చర్చికి ఎవరు వస్తారు బాబాయ్? మీరు నాస్తికంతో బైరి నరేష్తో మాట్లాడుతున్నారు. నేను తీసేసాను, తెచ్చి స్టాప్ చేసేసాను. అరే నువ్వు ఈ విషయం నువ్వు ఫస్ట్ చెప్తలేవుగా. ఇప్పుడు చర్చి ఆపేసిలా? చర్చి ఆపేసాను. ఎందుకు మరి? 50 బిల్డింగ్లు కట్టించిన వాళ్ళు అనే వాళ్ళు కూడా యువత మత శాఖల్లోకి వెళ్ళిపోయారు. వాళ్ళు నా మాట్లాడదని చర్చకు క్రైస్తవు లేదంటే ఇతరులతో వందనాలు కూడా చెప్పకూడదు బైబిల్లో. యేసు ప్రభు మార్గంలో నడవకుండా పక్కలకి వెళ్ళే వాళ్ళకి వందనాలు చెప్పకూడదు, వాళ్ళతో కలిసి ఫోన్ చేయకూడదని యోహాను సువార్తలో ఉంటది అనమాట. యోహాను పత్రిక, మొదటి పత్రిక, 2వ పత్రికలో చాలా నియమాలు ఉంటాయి. మాకు మా చర్చికి మ్యూజికల్ ఉండదు, క్రీస్తు సంఘానికి వాయిద్యాలు ఉండవు. కొన్ని ఇప్పుడు జనవరి 6 కొన్ని సంఘాల ఈ క్రీస్తు సంఘం అంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్ లో మ్యూజిక్స్ పెడుతున్నారు. చేతి సపోర్ట్ కూడా చేయకూడదు అసలు. అంటే ఈ బైబిల్ ఏమన్నదంటే దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలను, అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాననే ఆ వాక్యము ప్రకారం యేసు ప్రభు సమరయ స్థితిలో చెబుతున్నాడు. కాబట్టి వాయిద్యాలు, డాన్సులు, స్వస్థతలు ఇవన్నీ లేవని మేము వాదిస్తాం. బాబాయ్, మీరు బైబిల్ని ఎన్నిసార్లు చదువుకుంటారు? నేను 7 సర్టిఫికెట్లు అండి అయ్యా. 7 BBS అని ఒకటి, పోతే ఎంటెక్ ఒకటి. ఇందులో మొత్తం 7 దాదాపు 21 సంవత్సరం నేను ట్రైనింగ్ చేశాను. 21 సంవత్సరాలు మీరు బైబిల్ మీద ట్రైనింగ్ చేసిన పాస్టరు. చాలా పవర్ఫుల్ ఎక్స్పర్ట్ పాస్టర్ అన్నట్టు మీరు. అవునవును. మరి ఇప్పుడు ఓన్లీ యేసు ప్రభువును మాత్రమే నమ్ముతూ చర్చి నడపడం లేదా? యేసు ప్రభు కూడా ఒక కల్పితం అనే నిర్ణయానికి వచ్చింది? కల్పితమే ఇంకేం లేదు. ఆయన ఒక మానవుడు, విప్లవాది. ఓర్ని నువ్వేం మాట్లాడుతున్నావు బాబాయ్? ఓ బాబాయ్, నువ్వేం మాట్లాడుతున్నావు? చాలా పెద్ద విప్లవాత్మక పదాలు చెప్తున్నావు మరి మనిషి ఇప్పుడు ఆయన దేవుడు కాదే. నువ్వు 21 సంవత్సరాలు బైబిల్ మీద పీజీలు, పిహెచ్డీలు, ఎంటెక్లు, బీటెక్లు, బైబిల్ ట్రైనింగ్లు, 21 సంవత్సరాలు బైబిల్ని చదివి 73 ఏళ్ళ వయసుల 50 చర్చిలు కట్టించి అనేక మందికి బాప్తిజం ఇచ్చి 43 ఏళ్ల క్రితమే నువ్వు బాప్తిజం తీసుకొని ఇప్పుడు యేసు ప్రభు ఉట్టిదే మహిమ లేదు, యేసు ప్రభు దేవుడు కాదు, ఆయన ఒక మనిషి, ఒక సంఘ సంస్కర్త అంటే క్రైస్తవులు ఊకుంటారానే? ఏం చేస్తారు? అది నాకు రుజువు చేయాలి కదా. ఇప్పుడు ఈ రోజు స్వస్థతలు అనే వ్యక్తి నా ముందుకు వస్తే నేను శవాన్ని తీసుకొస్తాను, దాన్ని లేపాలి. శవాన్ని లేపాలి? లేదు, అది దేవుడు తీసుకుపోయినా లేపుతాను, బ్రతికించాలి. కాదు నువ్వు బాబాయ్, నడిపించాలి. నువ్వు ఇన్నేళ్ళు మంచిగా చర్చి పేరు మీద అంత దశమ భాగాలు బాగా దొబ్బి తిని బాగా బలిసి ఇప్పుడు దేవులేడు అంటాను అంటారు. నేను దొబ్బుతుంటాను, నాకేం ఆస్తులు పాస్తులు ఏమి లేవు. అంటే నీకు పైసలు సంపద దేవుడు ఇయ్యలే కాబట్టి దేవులేడు అంటాను. లేదు, నేను కష్టించి పనికి ఇప్పుడైనా కానీ నేను ఇప్పుడు మా రాష్ట్రం అంటే దేశం కల్పించినటువంటి ఉపాధి హామీ పథకం ఉంది కదా, NREGS, నేను ఆ పనికి వెళ్తాను. అంటే కొంచెం నీ మాటలు నమ్మదగ్గయ్య బాబాయ్.
ఇతరుల మీద మనము పనియే దైవం, పని చేస్తే డబ్బులు వస్తాయి. మరి ఇప్పుడు ఎంత కాలంగా మీరు నాస్తికులుగా మారిపోయారు? దేవుని మహిమ వల్ల ఏమి జరగవు, మనం పని చేస్తే డబ్బులు వస్తాయి. జబ్బు వస్తే హాస్పిటల్ వెళ్తేనే తగ్గుతుంది. మహిమ వల్ల, ప్రార్థన వల్ల, మంత్రాల వల్ల ఏమి జరగదు. మంత్రాలకు చింతకాయలు రాలమంటారు కదా, అది నా వాదన. అది అమ్మని నువ్వు చెప్పేది నాకే ఆశ్చర్యంగా ఉంది. ఒక క్రైస్తవుడు ఇట్లా మారతాడా అని. బాబాయ్, మీరు మారడానికి కారణం ఏంది? దేవుడు లేడని నిర్ణయానికి రావడానికి కారణాలు ఏంటి? అంటే ఇవన్నీ ఇంత జరుగుతుంది. ఈ మతంలోనే కొన్ని ద్రోహాలు. చిన్న బిడ్డల్ని మరి ఒంగోలు ఒక సంస్థ ఉంది ఒకటి, కొడవటి కింద జోసెఫ్ అని. అతను ఈ పేద పిల్లలు, ఎస్సీ కాస్ట్ లో ఉన్నట్టు పేద పిల్లలు చదువుకొని హాస్టల్ పెట్టేవాళ్ళు. 10th క్లాస్ పిల్లల్ని దగ్గర చేసుకుని వాడు బట్టలు లేకుండా, వాళ్ళని బట్టలు లేకుండా చేసి భయంకరమైన కథలు ఎంతో మందిని చేస్తే, తర్వాత ఆడపిల్లలు ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత, సెల్ వచ్చిన తర్వాత సెల్ తీసి వాళ్ళని విషాలు చేయనట్టుగా వాళ్ళకి ఇస్తే అతన్ని అరెస్ట్ చేస్తే 4 కోట్లతో బయటకు వచ్చాడు బెయిల్ తోటి. అతని డబ్బు దాదాపు వాళ్ళకి అమెరికా భారీగా వస్తారు. చాలా చాలా మంది అతనికి ఏళ్ల సంఖ్యలో అతని కింద పాస్టర్స్ ఉంటారు. ఆ పాస్టర్స్ పంపిన బిడ్డలందరినీ వాడు అదే పని చేశాడు. రెవరెండ్ అని బిరుదు అతనికి. రెవరెండ్ అంటే దేవుడే. రెవరెండ్ అంటే ఒక రకమైన 11 కీర్తనలో రెవరెండ్ అంటే పూజనీయుడు, పూజార్హుడు, దేవుడిని అర్థం. అది పెట్టుకుని ఈ పాపాలు చేస్తుంటే ఇంకా అక్కడి నుంచి నేను ఇవన్నీ కూడా క్రైస్తవం అనేది మోసము, అందులో ఉంటే నాకు ఆ మురికి అనిపిద్ది అని పక్కకు వచ్చేసాను. అది ఆడపిల్లలు అట్లా చేయడం కూడా దైవ కార్యమే అని అనుకుంటారు కదా. ఏది తేరా పాప లాగనా? అది తప్పు కదా. ఏది ఆకలి కొనిపోయి చదువుకొని నేర్చుకొని ఉండే వాళ్ళని, చిన్న బిడ్డల్ని దీని మీద ఆ సెక్స్ వైపు మలపడం అనేది పాపని కాదు. అది ఎంత ద్రోహం అవుతుందో వాళ్ళ కన్న తల్లిదండ్రులు ఎంత ఆశపడి ఆ బిడ్డ. ఇప్పుడు అంటే సీసీ కెమెరాలు, మైక్రో కెమెరాలు, ఫోన్ కెమెరాలు, రకరకాల చిన్న బటన్ సైజులో ఉండే కెమెరాలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ఈ రేవరెన్ ఆ మిత్రుడు దొరికిండు, బయటపడ్డది. మరి కొన్ని వందల సంవత్సరాలుగా, వేల సంవత్సరాలుగా ఇట్లాంటి ఆకృత్యాలు ఏ సాక్ష్యాధారం లేని రోజులలో ఎన్ని అఘాయిత్యాలు జరిగి ఉంటాయి. చూడు, జోగిరి వ్యవస్థ ఉంటుంది, అది భయంకరమైన వ్యవస్థ కదా. తక్కువ జాతిని తీసుకెళ్లి ఒక ఆంబోతు లాగానో, ఒక పోలేరమ్మ దొంగ లాగానో వదలటం, వాళ్ళు ఇష్టమైన వాళ్ళ ఆ అమ్మాయితో పోవటం, ఒక ఇంటి పేరు లేకుండా బిడ్డలు పట్టడం, ఎంత సమాజం ఎంత భయంకరంగా ఆనాడు అన్ని నేను వింటా ఉంటాను. అయ్యా నేను మా వీడియోస్ ఎప్పటి నుంచి చూస్తున్నారు? తప్పనిసరిగా మీరే సుబ్బరాజు గారు కానీ, కట్టి ఆయన పేరు ఏదో ఉంది, కట్టి పద్మారావు గారు, ఇవన్నీ మొత్తం ఇవే నేను చూస్తా ఉంటున్నా ఇప్పుడు. మరి ఇప్పుడు మేము ఏదైనా మా మీటింగ్ కి పిలిచి మాట్లాడు, మీ అనుభవాలు చెప్పమంటే చెప్తారా? చెప్తాను. కాదు, ఇప్పుడు మీరు 73 ఏళ్ళు, మీకు ఎందుకు ఈ దేవుడు లేడని చెప్పుడు? ఎన్నేళ్ళు ఎట్లా వాళ్ళ గడిచింది కదా బైబుల్తో. మిగతా వాళ్ళన్నా బాగుపడతారని నా ఆశ. కాదు, మరి మీ 4 కొడుకులు, మీ కోడళ్ళు, మీ మన్మలు మన్మరాలు తిట్టరా? ముసలోడా నీకెందుకు రా ఇల్లు అని? మా లాస్ట్ అబ్బాయి అసలు ఇటు బతికాడు. కాదు, మరి మీ పిల్లల్ని పాస్టర్ చేయలేదా? 45 ఏళ్ళ వయసు ఉంటాయి కదా మీ పిల్లలకు. లేదు, వాళ్ళు ఒప్పుకారు. ఎందుకంటే మా అబ్బాయి, పెద్ద అబ్బాయి ఫోటోగ్రాఫర్, డిగ్రీ చేసి వాడు ఫోటోగ్రాఫర్ ప్రొఫెషనల్. 2వ అబ్బాయి టైలర్. 3వ అబ్బాయి బీరో షాప్, సొంత పని అన్నమాట. 4వ అబ్బాయి మామూలుగా బజాజ్ లో కంపెనీలో మేనేజర్ పనిచేస్తున్నాడు. కానీ నేను చర్చ నడిపితేనే వచ్చారు, తర్వాత వాళ్ళకి అవసరం లేదని ఆపేశాను కాబట్టి నీ ఇష్టం నానా అన్నారు. ఇంకా వాళ్ళేమి ఇబ్బంది పెట్టండి. ఓకే, చాలా ధైర్యంగా ఓపెన్ గా యేసు ప్రభు లేదు అని చెప్పేస్తారు. చెప్పేశారు. ఇంకేం అసలు ఏ దేవుడు లేడని చెప్తా. ఏ దేవుడు లేడు, పని చేసుకోండి. నాలాజీ విజ్ఞానం వైపు మళ్ళండి. ఈ రోజు మనము
బాబాయ్ చూస్తుంటే ప్రతి ఒక్కళ్ళు ఇప్పుడు పెరేర ఆయన సిస్టర్ చూశాను నేను, పెరేర రామస్వామి గారు. కానీ మన కోసం పోరాడిన వ్యక్తి అన్నమాట. దేవుడు లేడని దాని మీద అంత దమ్మున్న వ్యక్తి ఆయన. ఆయన మెచ్చుకుంటాను నేను. పెరియారు చెడ్డవాడని, తన కూతుర్ని పెళ్లి చేసుకున్నాడని, తర్వాత పెరియారు రాజ్యాంగానికి ఆలబెట్టిందని, ఇప్పటికీ ఆయన పేరు చెప్తే ఉచ్చ పోసుకుంటారు, ఆయన మీద బురద పోయేస్తా ఉంటారు. తమిళనాడు అంటేనే టెంపుల్స్ సిటీ. అది అప్పుడు బాగా ప్రతి 10 అడుగులకు ఒకటి ఉంటుంది. అక్కడ నేను వెళ్ళాను తమిళనాడు. అవును, ఉత్తరప్రదేశ్, బీహార్ లో కూడా అట్లనే ఉంటాయి. ప్రతి ఇల్లు ఒక దేవాలయం లాగే ఉంటది. అవునవును. చేస్తే ఇప్పుడు వాళ్ళు చేసేవన్నీ కూడా నేను ఎందుకంటే ఆలోచన ఒక కొబ్బరికాయ కానీ ఇతర అన్ని నష్టాలే కదా. అవన్నీ కూడా మన ఇంట్లో వాడుకోవచ్చు. అవును. మీరు హిందువుల ముచ్చట చెప్పద్దు. మీరు మీ 73 ఏళ్ల జీవితం అంతా క్రైస్తవం చుట్టే తిరిగింది. అవునవును. మరి మీరు పాస్టర్ గా ఉన్నప్పుడు ఈ స్వస్థత కూటాలో, పరిశుద్ధ కూడికలో, లేకపోతే యవనస్తుల కూడికలో, లేకపోతే ఆకలి కొన్నవారు ధన్యులు పరలోకమందు వాళ్ళకి మంచి అది చెప్పలేదా? నేను ఇవన్నీ మాకు మా సంఘంలో అవన్నీ ఉండవు. కాకపోతే బైబిల్ నేర్పుతాం అంతే. బైబిల్లో ఏమేమి వాక్యాలు ఉన్నాయి, దాని అర్థాలు ఏంటి అంతవరకే. స్వస్థతలు అనేవి లేవని మేము గట్టిగా చెప్తాం. స్వస్థతలు కానీ దేవుడు కనిపించడం కానీ. బాబాయ్, నాకు మాస్టర్ లెక్కుండి బైబిల్ మొత్తం నాకు నేర్పించడానికి ఎంత టైం తీసుకుంటావు? మనకు సమయం ఉన్నప్పుడు చెబుతూ ఉంటాను కదా. ఎందుకంటే ఈ మధ్య నన్ను ఊకే అడుగుతారు, నువ్వు మా హిందువులనే అంటావు. నీ అమ్మ, మా ఊళ్ళో ఒక్కడు క్రైస్తవు లేడు, ఒక ముస్లిం లేడు. నా ప్రయాణం మా అమ్మ, నాన్నమ్మ, మా బంధువులు, మిత్రులు అందరూ ఇళ్ళనే ఉండి నష్టపోయారు, మోసపోయారు. నాకు ఇవన్నీ తెలుసు, చదివినా. నాకు ఆ బైబుల్ తెలియదు, ఆ ఖురాన్ తెలియదు అంటే, లేదు నువ్వు కిరస్థాను పోలు ఇచ్చే పైసలతోటి నడిపిస్తాను, నువ్వు ముస్లిం దేశాల నుంచి నీకు పైసలు వస్తాయి అంటారు. ఏం పిచ్చి బాడుకోవాలి. ఇప్పుడు నువ్వు చెప్పినావు, బిడ్డ నేను ఉపాధి పనికి వెళ్తా, నా కొడుకు ఒకడేమో షాప్లో పని చేస్తాడు, ఒకడేమో బీరువాలు తయారు చేసుకుంటాడు, ఒకడు బట్టలు కుడతాడు, ఇంకొకరు ఇంకో పని చేస్తారని చెప్పి ఫోటోగ్రాఫర్ అని చెప్పినావు. ఇది కదా నిజమైన పని చేసుకొని. పని దైవము. పని చేస్తే మనకి డబ్బు వస్తుంది, ప్రార్థన చేస్తే రాదు కదా. ఇప్పుడు కూడా నేను ఒక ఫ్యామిలీకి సైకాలజీ కౌన్సిలింగ్ ఇస్తున్నా. నాకు ఒక 5,000 రూపాయల ఫీజు కూడా ఇచ్చిళ్ళు. అలా కౌన్సిలింగ్ అయింది, అలా నిల్లగొట్టి నీకు ఫోన్ చేస్తున్నా. నేను నాది 2007, 8 సంవత్సరాలు, 9 సంవత్సరాల్లో ఎంఎస్సి సైకాలజీ అయిపోయింది నాకు. ఆ తర్వాత నేను 2 years కౌన్సిలింగ్ అండ్ గైడెన్స్ సైకాలజీ అని డిప్లొమా 2 years, అది ఎంఫిల్తో సమానం. అది చేసా. అప్పటి నుంచి నేను సైకాలజీ కౌన్సిలింగ్, ఆ తర్వాత బీఈడి చేసా, తర్వాత పిహెచ్డి చేసా. ఇక అవన్నీ చేసుకో. ఇప్పుడు నేను నా వృత్తి సైకాలజీ ద్వారానే నాకు ఎక్కువ ఆదాయం ఉంటుంది. అంతకుముందు ఈ స్కూల్స్, కాలేజెస్కి ఎక్కువగా వెళ్ళేవాడిని. ఇప్పుడు ఇంకా నా శిష్యులను తయారు చేసి పంపిస్తున్నాను. అంతకుముందు స్కూల్, కాలేజీలో మ్యాజిక్ షోలు, ప్రదర్శనలు ఇచ్చేవాడిని. ఇప్పుడు నా శిష్యులను పంపిస్తున్నాను. చాలా మంది పిల్లల్ని స్కూల్స్, కాలేజీలకి వెళ్ళి చాలా విషయాలు చెప్తూనే ఉంటారు పిల్లలు. 25 మంది నాకు ఎంప్లాయీస్ ఉండేవాళ్ళు సైకాలజీ. ఆమె గవర్నమెంట్ టీచర్. మోడల్ స్కూల్. ఆమె ఓపెన్ ర్యాంకరు. ఈవెన్ మా ఇద్దరికి జాయింట్ గా రేషన్ కార్డు కూడా లేదు. ఏ ఒక్క గవర్నమెంట్ బెనిఫిట్ కూడా తీసుకోకుండా బతుకుతున్న బీసీలం మేము. నాకు మట్టి ఒక బెనిఫిట్ ఉంది, పింఛన్ ఉంది. మాకు 4 ఏళ్ళే వృద్ధాప్య పింఛన్ ఉంటుంది. కాదు మరి 73 వచ్చిర్రు, మిమ్మల్ని కాపాడుకోవడం కూడా మా అందరి బాధ్యతే కదా. దాన్ని నా భార్య నేను దాంతో బతుకుతున్నాం. ఇంకెందుకు నాకు. ఓకే, చాలా సంతోషం బాబాయ్ మీతో మాట్లాడితే. అసలు నాకు మీరు ఫస్టే నేను దేవుని నమ్మను, నేను నాస్తికుణ్ణి అని చెప్తే అసలు నీ నంబర్ ఎప్పుడో ఫీడ్ చేసుకునేటోని నేను నీకు సమయం ఉన్నప్పుడల్లా నాకు ఫోన్ చేస్తే నేను బైబిల్ విషయాలు కొన్ని మీకు అన్ని వివరిస్తా ఉంటాను. అది ఎన్ని పుస్తకాలు, ఎన్ని వచనాలు, ఈ మొత్తం చదువుతా ఉంటాను.
అవన్నీ కాదు బాబాయ్, పరలోకం గురించి 2-3 నిమిషాలు వివరించండి. అసలు బైబిల్లో పరలోకం గురించి ఏముంది? ఈ పాస్టర్లు చెప్పేటోళ్ళు పరలోకం గురించి చెప్తారు కదా ప్రజలకు. అసలు పరలోకం ఎలా అంటే, నేను వ్యతిరేకిస్తూ అడగట్లేదు. పరలోకం అనే బైబుల్ చెప్తుంది, ప్రకటన గ్రంథం కానీ ఇతర పుస్తకాల్లో అవన్నీ నేను సబ్జెక్ట్ చెప్తాను ఒకసారి మీకు. ఓకే ఓకే. అంటే నేను విడిగా అంటే బుక్స్ దగ్గర ఉంటే కానీ మనకి అంటే కొంచెం మెమరీ పవర్ తగ్గింది కదా 73లో. అన్ని దగ్గర పెట్టుకుంటే కొన్ని రెఫరెన్స్ ప్రకారం మీకు వివరిస్తాను. మీరు ఎప్పుడైనా కానీ ఎవరినైనా కానీ వాళ్ళతో మాట్లాడటానికి వీలు ఉంటుంది. రైట్ రైట్. నాకు మీ ఫోటో పంపించండి బాబాయ్. నేను ఫుల్ ఫోటోనా ఆపు పంపమంటారా? నువ్వేది పంపినా వాడుకుంటా నేను. ఇక ఈ 73 ఏళ్ళ యువకుడు అంటే ఎందుకంటే బాగానే ఉంటాను నేను. ఎందుకంటే 21 సంవత్సరాల పాటు బైబుల్ ట్రైనింగ్ తీసుకున్నటువంటి ఆయన, ఒక 50 బిల్డింగులు చర్చిలకు కట్టించిన ఆయన, తన ఇల్లే ఒక బైబిల్ గా చర్చే కట్టిల్లు కదా. మీ ఇల్లు కూడా చర్చే ఒకటి. ఇప్పుడు చర్చ్ బిల్డింగ్ ఉంది 32-16 సైజు, 16 ఎడల్పు 32 పొడవున్న బిల్డింగ్ ఉంది ఇప్పుడు నాకు. ఓహో. ఇప్పుడు దాన్ని మీరు ఇప్పుడు దాన్ని చర్చిగా వాడతలేరు? వాతావరణం మా పెద్ద అబ్బాయి మామూలుగా ఉంటున్నాడు. అబ్బాయికి భార్య చనిపోయింది, పిల్లలు లేరు, పనే ఉంటున్నాడు. ఆ పైన కూడా ఇంకొక గది వేసుకుని దాన్ని వాడకమ్మా, మనం ప్రార్థన అనేది నేను తీసేసాను కాబట్టి అని చెప్పేసాను. మరి దాన్ని లైబ్రరీగా మార్చండి బాబాయ్. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చర్చి పాస్టరే చర్చి దేవుడు లేడని చెప్పి చర్చిని ఒక మహనీయుల గ్రంథాలయంగా మార్చిందని ఒక రికార్డు మీరు. మీరు ఎప్పుడన్నా మిమ్మల్ని ఆహ్వానించినప్పుడు దాన్ని మనకి చూసుకోవాలి. ఎంత దూరం అది మన ఒంగోలు నుంచి? ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి 35 కిలోమీటర్లు. ఎటువైపు? టువర్డ్స్ ఒంగోలు నుండి రావాలంటే మనము ఒంగోలు నుండి దాదాపు ఒక 16 కిలోమీటర్లు వచ్చిన తర్వాత వెల్లంపల్లి అనే జంక్షన్ వస్తుంది. వెల్లంపల్లి అక్కడ నుంచి పడమరికి వస్తుంది అనమాట. మల్లవరము ఇది రిజర్వాయర్ అని ఉంటది. ఆ గుల్లకమ్మ నది మీద డ్యామ్ కట్టారు. ఆ రూట్ న మన ఊరు శివరాంపురం రావడానికి 17 కిలోమీటర్లు. వెల్లంపల్లి నుండి ఒంగోలు నుంచి అయితే 35 కిలోమీటర్లు. ఓకే. మీకు దగ్గరలో ఉన్న పెద్ద సిటీ అది ఒంగోలే. అయితే గంట ప్రయాణం మీ దగ్గరికి ఒంగోలు నుంచి. కార్ అయితే 45 నిమిషాలే. ఈసారి అసలు ఇవన్నీ కాదు, నేను నిన్ను కలవడానికి 1 నెల రోజుల లోపల వస్తా గంతే. ఓకేనా? నేను రావాలి. చాలా ముఖ్యమైన మనిషి, నువ్వు మామూలు మనిషి కావు. థ్యాంక్ యూ బాబాయ్. మరి మీ పేరు? వచ్చి మన జిల్లాలో ఎక్కడ వచ్చినప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను కలుస్తాను. మీ పేరు ఇప్పుడు అదే పెట్టుకున్నారా, యేసు దాసు? మారుద్దురు కానీ మీరు వచ్చినాక నేను యేసు దాసు అంటే అది ఆల్రెడీ అన్నిట్లో ఉంది కాబట్టి మరి దాన్ని కొనసాగిద్దాం అనేది పెట్టారు కదా తిరుపతిలో ఎవరికో. అవును చేస్తాను, ఎందుకంటే ఇది నాకు చిక్కుకరంగా ఉంటుంది అన్నమాట. ఒకరికి దాసులేంది అనేది. మనము కష్టపడి పని చేసుకుని బతుకుతా ఏ దేశపు అతనికి నేను దాసుడు అనేది నాకు చిన్నతనంగా అంటే సిగ్గుగా ఉంటుంది. బాబాయ్ మీరు ఆ పేరుతో ఇన్ని రోజులు బతికి, ఇన్ని రోజులు పైసలు సంపాదించి, ఇన్ని రోజులు పాస్టర్ గా గౌరవం పొంది, ఇప్పుడు మీకు చిత్కరంగా ఉందా? అవును. ఇప్పుడు మన ధర్మశాస్త్రంలో మరి శూద్రుడికి తక్కువ పేర్లు పెట్టమని చెప్పాడు కదా. అవును. తక్కువ కూడా మనమే మనిషిమే కదా. అవును. ఆయన పేరు జ్ఞాన విప్లవ్ అని పెట్టాను తిరుపతిలో. పెట్టారు జ్ఞాన విప్లవ్. అవును. ఓకే బాబాయ్, మీ పేరు క్రైస్తవ రారాజు అని పెడదాం. అంతే, క్రైస్తవ రారాజు. మిమ్మల్ని పిలిచుడే క్రైస్తవ రారాజు అని పిలవాలా. ఇప్పుడు మంచిది. థ్యాంక్ యూ బాబాయ్. ముందుగా తెలియజేయండి, ఫలానా రోజు వస్తున్నాం అంటే నేను చెప్తాను. తప్పకుండా. నేను మీ చర్చిని చూడాలా,
నేనే నా దగ్గర నుంచి ఒక 100 పుస్తకాలు పట్టుకొని రావాలా, నీకు చేర్చి ఇదిగో ఇదిగో విప్లవం అని చూపియాలా. ఓకే 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 థ్యాంక్ యూ బాబాయ్, ఉంటాను. ఈ అయ్యా వందనాలయ్యా ఆ మాదిరిగా ఈ రక్తాలలో ముంచుడు, ఈ శుద్ధిపరచుడు, పరిశుద్ధపరచుడు. ఇంకా మంచిది బాబాయ్, థ్యాంక్ యూ, ఉంటాను. మనము జై ఇన్సాన్ అనుకుందాం. ఇన్సాన్ అంటే మనిషి. జై ఇన్సాన్, మనిషి వర్ధిల్లాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. జై ఇన్సాన్. థ్యాంక్ యూ. అమ్మో, నేను ఒక పాస్టర్తో మాట్లాడి మీకు రికార్డు పెట్టాలనుకున్నా. మెల్లగా ఆయనతో ముచ్చట్లు పెట్టుకుంటూ అసలు నాకెందుకు ఫోన్ చేయాలనుకుంటున్నాడు, క్రైస్తవులు కూడా మన వీడియోలు చూస్తారు, మన గురించి ఆలోచిస్తారు అని నా క్రైస్తవ మిత్రులు ఎవరైనా క్రైస్తవ అనుచరులు ఉంటే వాళ్ళకు జస్ట్ టేస్ట్ చేద్దాము అని నేను ప్రయత్నం చేస్తే ఆయన మేకై కూర్చున్నట్టుగా చర్చినే తీసేస్తా, నాకు దానిలో లైబ్రరీగా పెట్టేస్తా అంటున్నాడు. ఎంత తీవ్రవాద స్థాయిలో చైతన్యం ఉంది చూడండి. రియల్లీ గ్రేట్. 50 సంఘాలను కట్టి, 50 బిల్డింగులను కట్టి, 50 చర్చిలను తయారు చేసి వాళ్ళ శిష్యులు వేరే వేరే శాఖలకి వెళ్ళిపోయిన ఆయన చైతన్యంతో ఓపెన్గా 73 ఏళ్ల వయసులో బయటకు వచ్చి చెప్పడం అనేది నిజంగా అభినందనీయం మిత్రులారా. మరి ఈ వీడియో ఎంతోమందికి ఆలోచింపజేస్తుందని, బహుశా కొంతమంది క్రైస్తవుల కింద టిక్ 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 అని కామెంట్లు పెడుతూ వాళ్ళకు తోచింది వాళ్ళు పెడతారు. ఈ 73 ఏళ్ళ ఈయన కంటే జ్ఞానవంతులని అనుకోను, నేను అనుభవజ్ఞులని కూడా అనుకోను. ఎందుకంటే 50 చర్చిలు కట్టించిన కంటే ఈ కామెంట్ చేసేటోళ్ళు అంతకంటే పెద్దోళ్ళ. 7 డిగ్రీలు పొంది 21 సంవత్సరాలు బైబిల్ మీద స్టడీ చేసినటువంటి వ్యక్తి కంటే అనుభవజ్ఞుల వాళ్ళు ఉంటారా? కాబట్టి నేను క్రైస్తవం గురించి మాట్లాడలేదని మాట్లాడే చాలామంది అవగాహన లేని మిత్రులకి ఇదిగో మనమే నడిపి అక్కర్లేదు. మనకు ఒక ఎద్దుల బండి నడపొస్తే మనకు కారు నడపరాదు అనుకో, కారు నడపొచ్చే వ్యక్తితో కారును ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. నీకు ఎద్దుల బండి వేయవచ్చు, నీకు కారు నడపడం రాదా, నీకు రైలు నడపడం, దాన్ని అనుభవం. ఇప్పుడు ఇగో 21 సంవత్సరాల వయస్సు, 21 సంవత్సరాలు బైబిల్ చదివాడు కదా, 73 ఏళ్ళు కదా. పుట్టుకతోనే యేసు దాసు అనే పేరుతోనే 73 ఏళ్ళు క్రైస్తవుడిగా బతికిన వ్యక్తి 70 ఏళ్ళ క్రైస్తవం అయిపోయి 3 ఏళ్ళ నుంచి కత్తి పద్మారావు సారు, పెన్మచ్చ సుబ్బరాజు సారు వీడియోలు వింటూ తనను తాను మార్చుకున్న తీరు ఎంత గొప్పగా ఉంది. సో వీళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరో ఫోన్ కాల్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ సో మచ్. ఏమైనా ఖాళీ సమయం ఉంటే మన బైరి నరేష్ యూట్యూబ్ ఛానల్ చూసి ఓపెన్ చేసి మీకు నచ్చిన అంశాన్ని కాస్త చూసి ఆట విడుపు పొందాలని, దాంతోపాటు సమకాలీన సమాజాన్ని అర్థం చేసుకోవాలని కోరుతూ నేను మీ డాక్టర్ బైరి నరేష్. థ్యాంక్ యూ. జై ఇన్సాన్, జై భీమ్. అప్పుడు కాసేపు అయినాక